వీమిక్స్లో మనం చూసినట్లయితే ఇప్పుడు మనం స్విచ్చింగ్ ఎట్లా చేయాలి అన్నది మనం ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ ఎప్పుడైనా సరే బిఫోర్ లైవ్కి వచ్చేటప్పుడే మొత్తం మనం అంతా పర్ఫెక్ట్గా ఉంది అని మనం అనుకున్న తర్వాతనే మనం అప్పుడు లైవ్కి పంపించాలన్నమాట. అంతవరకు మనం చేంజెస్ అన్నీ కూడా ప్రివ్యూలోనే మనం చేసుకోవాలన్నమాట. నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, ఈ సెక్షన్ అంతా ఏంటి అంటే ట్రాన్సిషన్ సెక్షన్ అన్నమాట. ఈ వితౌట్ ట్రాన్సిషన్ అన్నది ఈ స్క్రీన్ నుంచి ఈ స్క్రీన్కి మూవ్ అవ్వదు అన్నమాట. ఇప్పుడు ఈ స్క్రీన్ నుంచి ఈ స్క్రీన్కి మూవ్ అవ్వాలి అంటే ప్రివ్యూ నుంచి లైవ్కి మూవ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే ట్రాన్సిషన్ అన్నది మనం యూజ్ చేయాలి. వితౌట్ ట్రాన్సిషన్ అన్నది చేంజ్ అన్నది జరగదన్నమాట. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనమాట ఇవన్నీ. ఇది ఒక ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఇవన్నీ. ఇప్పుడు కట్ చేస్తే ఏ రీతిగా ఉంటుందో చూడండి. సింగిల్ టైం అటాక్ అయితే కట్ అవుతుందో అట్లా కట్ అవుతుంది అనమాట. అదే కనుక మీరు ఫేడ్ చేశారనుకోండి, ఇప్పుడు చూడండి అలా స్మూత్గా ఫేడ్ అయింది. చూసారా, టైం తీసుకుని ఫేడ్ అయింది. ఇది బై డైరెక్షనల్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి ట్రాన్సిషన్ అన్నది మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లై అనే ఆప్షన్ మనం చూద్దాం. చూసారా, ఆ ఎఫెక్ట్ ఫ్లై ఎఫెక్ట్ వచ్చిందనమాట. తర్వాత వైప్, చూసారా వైప్ అనమాట. ఇవతల నుంచి అవతలకు వచ్చింది, ఇది రివర్స్ వైప్ అనమాట. ఇక్కడ ఈ యారో మార్క్స్ ఉన్నాయి చూసారా, ఇవి యారో మార్క్స్ మీరు కానీ క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ మెన్యూ మీకు అన్నది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కావాలంటే ఇన్ని ఆప్షన్స్ మీరు అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫేడ్కి యాడ్ చేయట్లేదు కానీ ఫ్లైకి నేను యాడ్ చేస్తున్నా. క్రాస్ జూమ్ ఎఫెక్ట్ పెట్టాను. ఇప్పుడు చూసారా జూమ్ ఎఫెక్ట్ వచ్చి చేంజ్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ ఫ్లై రొటేట్ మీరు పెడితే చూసారా ఈ రీతిగా ఎఫెక్ట్ అన్నది పనిచేస్తుంది అనమాట. తర్వాత క్యూబ్, రైట్, ఈ రీతిగా ఎఫెక్ట్స్ని మనం మార్చుకోవచ్చు అనమాట. ఇది టాగిల్ బార్. మీరు టాగిల్ బార్ కూడా యూస్ చేసి మీరు ఎట్లా చేయొచ్చు. చూసారా 50% ఇదనమాట, 50-20% ఇలాంటి ఎఫెక్ట్స్ యూస్ చేసేటప్పుడు మనం ఈ టాగిల్ బార్స్ అన్నది మనం యూస్ చేస్తాం అనమాట. ఇట్లా కూడా పెడితే మీకు అట్లాంటి ఎఫెక్ట్స్ అనేవి మీకు ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. మర్జ్ అయ్యి జరుగుతుంది. అందుకు ఈ టాగిల్ బార్ అన్నది మనం యూస్ చేస్తాం అన్నమాట. ఇది ట్రాన్సిషన్స్. ఈ రీతిగా మనం ట్రాన్సిషన్స్ అన్న యూస్ చేసి మనం ప్రివ్యూ స్క్రీన్ నుంచి లైవ్ స్క్రీన్కి మనం పంపిస్తాం అన్నమాట.